కాదండి ఈ పూలదండలో అని చెప్పాను కానీ చాలేవమ్మా చెప్పావు. దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా దొంగ అని ఒప్పుకుంటారా ఏంటి అంటూ మాట్లాడేసరికి లోపు ప్రభావతి వస్తుంది. ఏం జరిగింది అని చెప్పాను కానీ ఇలా చైను పూలదండలో ఇరుక్కుపోయింది అత్తయ్య, కానీ అది నేనే దొంగతనం చేశానంటున్నారు అనగానే ఆ చైన్ ఏది అనేసరికి మీనా చేతిలో చూపించడంతో ఇదిగో తన చేతిలోనే ఉంది చైను. దొంగతనం చేయకపోతే తన దగ్గరికి ఆ చైన్ ఎందుకు వస్తుంది? అయినా ఇదే బుద్ధో, చిచి, ఎవరి ఫంక్షన్కైనా వచ్చి చక్కగా 4 మెతుకులు తినేసి వెళ్ళిపోక దొంగతనాలు చేయడం బుద్ధి, వాళ్ళ బుద్ధి బయటపడుతుందండి అని చెప్పి అనేసరికి మీనా కాస్త ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది బాలు దగ్గరికి. బాలు దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇంకా ఏమైంది మీనా అని చెప్పాను కానీ మీ ఆవిడ దొంగతనం చేసింది, మీ ఆవిడ ఒక దొంగ అని చెప్పనేసరికి సురేంద్ర గారు అని చెప్పి బాలు సత్యం కోపంగా అంటాడు. ఏంటి ఏంటి ఈ దొంగల ముఠాకి నువ్వే కదా అధికారివి, నువ్వే కదా కావాలని సురేంద్ర ఫంక్షన్కి వెళ్ళి ఏ దొరికితే అవి పట్టుకొచ్చేయండి అనే కదా నీ కోడలికి ట్రైనింగ్ ఇచ్చావు. నీ కోడలు నా కూతురు గదిలోకి వెళ్ళి పూలదండలో ఉన్న చైన్ తీస్తుందా లేక అక్కడే ఉన్న చైన్ని దొంగతనం చేస్తుందో ఎవరికి తెలుసు? చిచ్చి, ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే అడుక్కు తిని బ్రతకడం మంచిది అని చెప్పి మీనాని తిట్టేసరికి ఇంకా మీనా ఏడ్చుకుంటూ ఉండడంతో బాలు కాస్త సురేంద్ర కాలర్ పట్టుకుంటాడు. సురేంద్ర కాలర్ పట్టుకుని సురేంద్రను కొట్టి ఇంకా గొడవ చేస్తూ ఉండేసరికి శృతి కాస్త వచ్చి స్టాప్ ఇట్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పాను కానీ నీ తండ్రికి అవమానం జరుగుతుంది శృతి, నీ తండ్రిని ఆ బాలు కొడుతున్నాడు, నేనందుకే బాలు వద్దు అని చెప్పాను, అయినా నా మాట వినిపించుకోకుండా బాలుని ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పనేసరికి నీకేం తెలీదు పార్లల డబ్బడమ్మా అని చెప్పాను కానీ ఏం తెలీదు, నీ ఆవేశం తెలుసు, నీ కోపం తెలుసు, మా డాడీ ఏమన్నారని, అయినా ఫంక్షన్ అంతా బాగానే సైలెంట్గానే ఉన్నావు కదా, ఇప్పుడేం జరిగిందని మా డాడీని కొడుతున్నావు అనగానే అమ్మ శృతి నీకు తెలియకుండా మాట్లాడకు, పూలదండలో చైన్ ఇరుక్కుపోయిందని మీనా తీస్తుంటే మీ డాడీ దొంగ అంటున్నాడు, మీనా దొంగతనం చేసే మనిషా అని చెప్పనేసరికి నీకేం తెలియదు బేబీ, వీళ్ళు నిన్ను ఇలాగే మాయ చేస్తారు, ఈ ఫంక్షన్కు వచ్చి దొరికింది దొరికినట్టు తీసుకుపోవడం కోసమే అనగానే అలా నా భార్య ఎప్పటికీ చేయదు, నా భార్య దొంగ కాదు అనగానే అవును డాడీ, మీనా దొంగతనం చేసే మనిషి కాదు అంటూ శృతి చెప్తూనే ఉంటుంది. ఈలోపు మీనా కాస్త పడిపోబోతుంది. పడిపోబోయేసరికి బాలు కాస్త పట్టుకుంటాడు. పట్టుకుని మీనా మీనా ఏం జరిగింది అని చెప్పనేసరికి బాలు అర్జెంటుగా మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అనగానే మీనాని కాస్త చేతులతో ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకొచ్చేస్తాడు. బాలు అక్కడే తీసుకొచ్చేసేసరికి తను అర్జెంటుగా ఫంక్షన్లో కళ్ళు తిరిగి పడిపోయింది చూడండి అనగానే మీరు ఇక్కడే వెయిట్ చేయండి, మేము చూసొస్తామనగానే రా ప్రభా, ఇంత గొడవ జరిగాక ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, మన కోడలేంటో మనకు తెలుసు, ఎవరి బుద్ధి ఏంటో బాగా తెలుసు, వచ్చినప్పటి నుంచి ఎలా అవమానించాలా అని ఎదురు చూస్తున్న నీకు ఇది మంచి అవకాశంగా అనిపించినట్టుంది, నువ్వు ఎన్ని నిందలు వేసినా ఏం చేసినా కానీ నా కోడలు ఎప్పటికీ దొంగతనం చేసే మనిషి కాదు అని చెప్పి సత్యం రా రవి అని చెప్పనేసరికి రవి నేనైతే రాను, నేను నీకు భార్య కావాలి అనుకుంటే నువ్వు ఇక్కడే ఉండిపో, లేదు పుట్టింటి వాళ్ళే కావాలి అనుకుంటే వెళ్ళిపో, నేనైతే ఇక్కడే ఉంటాను అనగాని ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు, తప్పు మీ డాడీ చేస్తే మా వదిన్ని కళ్ళు తిరిగి పడిపోయింది, ఇప్పుడు నువ్వు రానని చెప్తున్నావేంటి అనగానే మా డాడీకి అంత అవమానం జరిగిన ఆ ఇంటికి నేను రాను, ఆ బాలు మొహం నేను చూడలేను అంటూ గబగబా శృతి కాస్త గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుంటుంది. శృతికి నచ్చ చెప్పి తీసుకురా రవి అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. బాలు కాస్త రాజేష్ కాస్త సత్యం కాస్త హాస్పిటల్కి వెళ్తాడు. సత్యంతో పాటు ప్రభావతిని రమ్మంటే ప్రభావతి రాదు కానీ రోహిణి ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి అంటుందని రోహిణి నేను వస్తాను మావయ్య అని చెప్పి అనేసరికి ఇంకా వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి ఏమైందిరా బాలు అని చెప్పాను కానీ ఏమో నాన్న తెలీదు, ఇంకా డాక్టర్ గారు బయటికి రాలేదు అని చెప్పాను కానీ ఇంకా బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి ఆ లోపల ఉన్న పేషెంటు అనగానే తను నా భార్య, ఏమైంది తనకి అనగానే కంగ్రాచులేషన్స్, మీరు కంగారు పడవలసింది ఏమీ లేదు, తను తల్లి కాబోతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు ఆనందానికి అవధులు ఉండవు. ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అనగానే నిజం మాట్లాడుతున్నాను
మిస్టర్ తను తల్లి కాబోతుంది అనగానే మేము వెళ్ళి చూడొచ్చు అనగానే లేదు లేదు, తను స్పృహలోకి రాలేదు, ఒక గంట తర్వాత స్పృహలోకి వస్తుంది, తను చాలా బాధపడుతుంది, కొంచెం డిస్టర్బ్డ్గా ఉండడంతో ఇంజెక్షన్ ఇచ్చాము అని చెప్పనేసరికి నాన్న మీనా తల్లి కాబోతుందంట అని చెప్పాను. కానీ విన్నానురా, చాలా సంతోషంగా ఉంది, ఈ ఈ బాధను పోగొట్టడానికి ఇది మంచి శుభవార్త అని చెప్పి చాలా సంతోషంగా ఆ విషయాన్ని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రోహిణి మాత్రం షాక్ అయిపోతుంది. ఇప్పటికే మా నాన్న రాలేదని మా అత్తగారు నన్ను ఒక పక్కన ఆడుకుంటూ ఉంటే ఇప్పుడు మీనా తల్లి కాబోతుందా? ఇప్పుడు మీనా తల్లైనందుకు మా అత్తగారు దీనికి నన్నే అంటారు, ఎందుకంటే మీనా కంటే ముందే నేనే తల్లిని కావాలని ఆవిడ చెప్పారు కదా, అందుకని ఇప్పుడు మీనా తల్లి కాబోతుందా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే ఒక గంటకు మీనాకు స్పృహ వస్తుంది. స్పృహ వచ్చేసరికి ఇంకా అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో బాలుకి రవి ఫోన్ చేస్తాడు. అన్నయ్య అని చెప్పాను. కానీ ఏంట్రా అని చెప్పనేసరికి వదినకి ఏమైంది అన్నయ్య, హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అనగానే మీ వదిన తల్లి కాబోతుందిరా అని చెప్పాను. కానీ చాలా చాలా మంచి శుభవార్త చెప్పావన్నయ్య అని చెప్పనేసరికి శృతి ఏమంటుంది అనగానే అర్థమయ్యేలా సిచ్యువేషన్ నేను చెప్తానులే అన్నయ్య, మీనా వదిన తప్పు చేసింది అంటే ఎవరూ నమ్మరు, శృతి కూడా నమ్మదు, కానీ నువ్వు వాళ్ళ నాన్న మీద చేసుకోవడం వల్లే కోపం వచ్చిందే తప్ప వేరేలా కాదు, నేను సర్ది చెప్పి తీసుకొస్తాను అంటూ రవి కాస్త ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా మీనాని ఇంటికి తీసుకొచ్చేసరికి ఏమైందో ఎందుకో, ఏమైంది 3 పూట్ల బాగానే మెక్కుతుంది కదా, ఎందుకు కళ్ళు తిరిగిపోయిందో అని చెప్పి ప్రభావతి మాత్రం నోటి విరుపుగా మాట్లాడేసరికి మోస్తావా ప్రభా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చిన కోడల్ని పలకరించే పద్ధతి ఇదేనా? పలకరించకపోయినా పర్వాలేదు, కానీ ఈ రకంగా మాత్రం ఎప్పుడూ పలకరించకు, చిచ్చి నీకు అసలు బుద్ధి రాదు, అసలు బుద్ధి ఉంటేనే కదా రావడానికి, నువ్వు ఈ జన్మకింతే అని చెప్పనేసరికి వదిలేసే నాన్న, మనం చాలా సంతోషంలో ఉన్నాం కదా అనగాని ఏంటో అంత సంతోషమైన వార్త, మీనా తల్లి కాబోతుంది అత్తయ్య అంటూ రోహిణి చెప్తుంది. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి మీనా తల్లి కాబోతుందా అనగానే అవును, నువ్వు తొందరలోనే నానమ్మ కాబోతున్నావు అని చెప్పనేసరికి చిచ్చి వీడి పిల్లలకి నేను నానమ్మనేంటి, నేను ఎప్పటికీ నానమ్మని కాను, నాకు మనోజ్కి రవికి పుడితేనే వాళ్ళు నాకు మనవలు మనవరాళ్ళు అవుతారు అని చెప్పాను. కానీ ఏం పర్వాలేదు నాన్న, నా పిల్లలకి నానమ్మ లేకపోయినా తాతయ్య మాత్రం ఉన్నాడని చాలా సంతోషపడతాను, ప్రేమగా చూసే తాతయ్య ఉంటే చాలు, ఇలా కోపగించుకొని గసురుకునే నానమ్మ లేకపోయినా పర్వాలేదు అని చెప్పనేసరికి చూసారా వాడు ఎంత మాట అన్నాడు అనగాని నువ్వన్న దానికి కదా వాడు చెప్పాడు, నువ్వన్నావు కదా నానమ్మ కాదు అని, అందుకే వాడు సమాధానం చెప్పాడు. అమ్మ మీనా ఎంతసేపు ఎదురు చూస్తూ ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మ రోహిణి చెప్పానని కాకపోతే మీనాకి కొంచెం జ్యూస్ చేసి ఇవ్వగలవా అని చెప్పనేసరికి అలాగే మామయ్య అని చెప్పి గబగబా ఫ్రూట్స్ తీసి మీనా కాస్త జ్యూస్ చేసి తీసుకువెళ్ళి ఇస్తుంది. కంగ్రాచులేషన్స్ మీనా అని చెప్పనేసరికి థ్యాంక్ యూ రోహిణి అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య మాత్రం బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే నీకంటే ముందు నన్నే ప్రెగ్నెంట్ కావాలని కోరుకున్నారు, అయినా ఇది మన చేతుల్లో ఉంటుందా, భగవంతుడి చేతుల్లో ఉంటుంది, భగవంతుడు ఎవరికి పిల్లల్ని ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకే ముందు ఇస్తాడు కదా అని చెప్పాను. కానీ అవును అత్తయ్యకి అర్థమయ్యేటట్టు చెప్పు రోహిణి అని చెప్పాను. కానీ నేను ఏదోకటి మేనేజ్ చేస్తానులే, నువ్వు జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో, అసలే చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని చెప్పనేసరికి సరే రోహిణి అని ఇంకా రోహిణి కాస్త వెళ్ళిపోతుంది. ప్రభావతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అక్కడ బాలు గొడవ పడ్డాడని ఒకటి, రోహిణి వాళ్ళ నాన్న రాలేదని మరొకటి, ఇక్కడ మీనా ప్రెగ్నెంట్ అయిందని మరొకటి, తట్టుకోలేక ఇంకా బాగా ఇరిటేషన్ అయిపోతుంది. ఇంకా రోహిణి అయితే ఏం చేయాలో ప్రభావతి అయితే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ప్రభావతి ఇంకా గింజుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు శృతిని రవి తీసుకొస్తాడా? మరి శృతి సిచ్యువేషన్ అర్థం చేసుకుని మళ్ళీ ఎప్పట్లాగే సత్యం వాళ్ళ ఇంటికి వస్తుందా, లేక శోభ సురేంద్ర అనుకున్నట్టు శాశ్వతంగా అక్కడే ఉండిపోతారా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.